నమస్కారం. నా శవాన్ని నలుగురు మోసుకుని వెళ్లే వరకు నేను జనసేన జెండాను మోస్తూనే ఉంటా. నా శవాన్ని నలుగురు మోసుకుని వెళ్లే వరకు నేను జనసేన జెండాను మోస్తూనే ఉంటా అన్న పవన్ కళ్యాణ్ మాటలు ఎందరో వ్యక్తుల మనసులను కలసివేసి ఉండొచ్చు. ఎందుకంటే మనలో నైతిక విలువలు ఇంకా కాస్త ఉన్నాయి కాబట్టి. కానీ పవన్ కళ్యాణ్ తెలుగుదేశంలో కలిసిపోయాడనే పార్టీల అధినాయకుల మనస్సులను, వాళ్ళకి డబ్బాలు కొడుతున్న కుల నాయకుల మనస్సులను మార్చలేకపోవచ్చు. అదేవిధంగా అవును పవన్ కళ్యాణ్ మాతోటే కలిసిపోయాడు అంటున్న పాలక పార్టీల అధినాయకుల మనస్సులను, వాళ్ళకి డబ్బాల కొడుతున్న పచ్చ మీడియా మనసులను, ఈ పాలక పార్టీల ఇద్దరి అధిపతుల కుమ్మాల వద్ద కాపలా కాస్తున్న ఈ గుంటనక్క కులనాయకుల మనస్సులను మార్చలేకపోవచ్చు. ఎందుకంటే నైతిక విలువలున్న వాళ్ళకి మాటల విలువ తెలుస్తుంది. కానీ నైతిక విలువలంటే మా భోషానాల్లో ఉన్న నైలాన్ కవర్లతో ఉన్న నోట్ల కట్టలు అనుకునే వాళ్ళకి నైతిక విలువ ఏం తెలుస్తుంది? ఇటీవల కొన్ని సినిమాల్లో కూడా వచ్చింది, నిజంగా జరిగింది కూడా. ఒక సాంప్రదాయబద్ధమైన ఒక కుటుంబంలోంచిన ఒక అమ్మాయిని ఇద్దరు గలీజ్ నా కొడుకు ఏడిపిస్తూ ఉంటారు. నువ్వు నాకు చెందాలి, నువ్వు నాకు చెందాలని. నలుగురిలోని కూడా ఆ అమ్మాయి నాదే, అమ్మాయి నాదే చెబుతూ ఉంటుంటారు. అయినా పాపం అమ్మాయి పోనీలో ఏదో వాళ్ళ కర్మను ఆడలేకపోతారు, మనకెందుకని చూసి ఉన్నట్టు పోతుంటుంది. అదే ఆ అమ్మాయి వీక్నెస్ కేలో ఈ గలీజ్ ఆ అమ్మాయి మంచితనం అనుకోరు. ఆ అమ్మాయి వీక్నెస్ అనుకుని అమ్మాయిని ఇంకా నలుగురిలో అల్లరిపాలు చేస్తుంటారు, ఆ అమ్మాయిని వేధిస్తూ ఉంటారు. అయినా అమ్మాయి మాట్లాడకపోవడంతో వీళ్ళు చివరికి ఈ అబ్బాయిలిద్దరూ నాకు ఆ అమ్మాయి నాకు చెందాలంటే నాకు చెందాలని ఆ అమ్మాయి మొఖం మీద యాసిడ్ పోసే స్థితి వరకు వస్తారు. అది వాళ్ళిద్దరి యొక్క వ్యక్తిత్వం. మంచితనానికి చేతకతనానికి తేడా తెలియని వ్యక్తులు వాళ్ళిద్దరూ. నేడు పవన్ కళ్యాణ్ మాలోనే కలిసిపోయాడు, అవును పవన్ కళ్యాణ్ వాళ్ళలో కలిసిపోయాడని ఈ పాలక ప్రతిపక్షాలు చేస్తున్న విష ప్రసారం కూడా నాకు అట్లాగనే కనిపిస్తుంది. నేను ఎవరినే కలవలేదు బాబోయ్ అంటే కలిసిపోయాడు అంటున్నారు. చీకటి ఒప్పందాలు పెట్టుకుని రాత్రులు కలిసిపోయి పగలు తిట్టుకుంటున్నట్టు నటిస్తున్న పార్టీలను కలిసేరని అంటుంటే ఎదురుదాడి చేస్తున్నారు. ఇదెక్కడ ప్రజాస్వామ్యము? ఏది తప్పో ఏది చెడో, ఏది మంచి ఏది చెడో, ఏది తప్పు ఏది రైటో చెప్పాల్సిన మీడియా కూడా పాలక పార్టీల గుమ్మాల వద్ద కూర్చుని వాళ్ళకి డబ్బాలు కొడుతున్నాయి. ఇది నేటి ప్రజాస్వామ్యము. మరొక పక్కన జనసేన పార్టీ మాయావతి పార్టీతో కలిసి ఈ దళితులు, కాపులు, బీసీలు, మైనారిటీలు కలిసి రాజ్యాధికార మార్పునకు తోడ్పడాలని పొత్తు పెట్టుకుంటే అది చంద్రబాబు నాయుడు గారు చెప్పడం వల్లే పొత్తు పెట్టుకున్నారట. ఈ కాపులు, దళితులు, బీసీలు, మైనారిటీల యొక్క పొత్తు చంద్రబాబు నాయుడు బ్రెయిన్లోనే పుట్టిందట. అంటే ఈ నాయకులకు చరిత్ర తెలియదా? లేదా చరిత్రని చరిత్రను మార్చేస్తే ప్రజలు తెలుసుకోరనుకుంటున్నారా? నేను అనేక సార్లు చెప్పా, ఆంధ్రప్రదేశ్లో రాజ్యాధికారంలో మార్పు రావాలంటే సమాజంలోని అన్ని వర్గాలకు రాజ్యాధికారంలో భాగం చెందాలంటే ఈ కాపులు, దళితులు, బీసీలు, మైనారిటీలు కలిసికట్టుగా పోరాడితే రాజ్యాధికారం సిద్ధిస్తుందని 1957లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా హైదరాబాదు మరియు ఆంధ్రప్రదేశ్లోని వివిధ బహిరంగ సమావేశాల్లో ప్రసంగించారు. వాళ్ళని కూడా మన చంద్రబాబు నాయుడు గారే ప్రతిపాదించమని చెప్పారా? ఇప్పుడు నేను చెప్పిన విన్నంటే వీళ్ళు ఈ వైసీపీ నాయకులు చెప్పినా చెప్పవచ్చు. ఆ అంబేద్కర్ గారిని, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా గారిని కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రోద్బలంతో
ఆ రోజు ప్రకటించమని చెప్పినా చెప్పొచ్చు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళ యొక్క మీడియా ఏది చెప్తే అదే వేదం, అదే చట్టం, అదే చరిత్ర. మరొక వృత్తాంతం చెప్పదలుచుకున్నా. 1993-94లో డాక్టర్ కాన్సీరామ్ గారు హైదరాబాద్కు వచ్చి నిజాం కాలేజీ గ్రౌండ్స్ అనుకుంటా సుమారు 1,00,000 మందికి పైగా బ్రహ్మాండమైన బహిరంగ సమావేశం పెట్టారు. ఆ సమావేశానికి దళితులు, కాపులు, బీసీలు, మైనారిటీలు విశేషంగా హాజరయ్యారు. కాన్సీరామ్ గారు కాపు నాయకులతో సమావేశమై కాపు సంఘ భవనాలను కూడా ఓపెన్ చేసినట్టు విన్నాను. కాపు సంఘ నాయకులతోటి కలిసి మనం అందరూ కలిసి రాజ్యాధికారాన్ని కలిసి పోరాడాలని ఐక్యంగా ప్రకటన ఇచ్చినట్లు కూడా మనం విన్నాము. 1993-94లో ఈ పేపర్లు చూస్తే ఎవరికైనా తెలుస్తుంది. నాడు అధికారంలో ఉన్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు లో చలనం మొదలయ్యింది. అమ్మో, ఈ దళితులు, కాపులు, బీసీలు, మైనారిటీలు కలిస్తే మన రాజ్యాధికారానికే ముప్పు వచ్చేటట్టుంది, మన కోటలకే బీటలు వారేటట్టు ఉన్నాయని వెంటనే అది పుత్తిస్వామి కమిషన్ అనుకుంటా ఒక కమిషన్ వేశారు. అక్కడ కుర్మీలకి, యాదవులకి, కాపులకి ఒక తాయిలాలు ప్రకటిస్తూ అందులో కాపుల్లో అధికారికంగా పెట్టకపోయిన కాపులు కూడా ఉన్నాయని ఒక విభజన సృష్టి తీసుకొచ్చి ఈ దళితుల్ని, బీసీల్ని, కాపుల్ని సెపరేట్ చేసేసారు. నాటి ప్రయత్నాన్ని విఫలం అవ్వటానికి ఒక రకంగా కారకులయ్యారని చెప్పాలి. ఆ ప్రయత్నం అలాగాగిపోయింది. ఇప్పుడున్న ఈ ప్రతిపక్ష నాయకులు అవును ఆ కాన్సీరామ్ గారిని ఇలాగ 93లో చెప్పమంటానికి కారణం మన చంద్రబాబు నాయుడు గారు అని కూడా ప్రకటన ఇచ్చినా ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు చెప్పిందే చరిత్ర, వాళ్ళు చేసిందే వేదం, వాళ్ళు మాట్లాడిందే చట్టం. ప్రజలారా తెలుసుకోండి. నాడు అంబేద్కర్ గారు బీజం వేసిన, డాక్టర్ రామ్ మనోహర్ లోయ్ గారు బీజం వేసిన ఇలా కలయికకి కాన్సీరామ్ గారు తలపెట్టిన ప్రయత్నానికి నేడు మరలా మాయావతి గారు, పవన్ కళ్యాణ్ గారు పకడ్బందీగా మూడో కంటికి తెలియకుండా ఎన్నో ప్రయత్నాలు చేసి వీళ్ళ పొత్తికకి ఈ వర్గాల యొక్క పొత్తికి మరొక్కసారి బీజం వేశారని చెప్పాలి. ఇది అంతం కాదు, ఆరంభం. పాలక వర్గాల నాయకులారా గుర్తించుకోండి, ఇది అంతం కాదు, అది ఆరంభం. ఈ కాపులు, బీసీలు, దళితులు, మైనారిటీల్లోని ఈ పొత్తు ఇలాగే ఉండి ఇది మరింత బలపడి ఇక ముందు కూడా కొనసాగితే రాజ్యాధికారంలోని మార్పు తథ్యం. మీ ఆధిపత్య అహంకారానికి బీటలు వారడం తథ్యం. మీ పాలక కోటలకు బీటలు పడి తిరుగుతాయనేది కూడా తథ్యం. గుర్తుంచుకోండి, ఇది అంతం కాదు, ఇది ఆరంభం. దళిత, కాపు, బీసీ, మైనారిటీల యొక్క ఐక్యతగా ఉంటే మీ కోటల బీటలు వారడానికి ఇదే నాంది ప్రస్తావన. జై హింద్.